నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీకృష్ణ. ఎన్ నాని గ్రేట్ మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది అవని కొండ. ఈ కొండకి మనం వచ్చినాము. ఈ కొండ విశిష్టత గురించి ఈ తెలియజేస్తాను మీకు. రండి. ఈ దేవస్థానాన్ని విశిష్టతని, తర్వాత ఈ కొండని మీకు చూపిస్తాను. రండి వెళ్దామండి. ఈ ద్వారం గుండానే మనము కొండపైనకి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, ఇది మహాద్వారము. కొండకి వెళ్ళడానికి పైన కొండపైనే ఇది ద్వారము. ఇలాగే మనము వెళ్ళాలి. చూడండి, ఇలాగే మనం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ ఒక కొలను ఉంది, కోనేరు. కొండపైన ఈ కోనేరు ఉంది. ఇవి కాకుండా ఇంకా 2 కోనేరులు ఉన్నాయి పైన. ఈ రాయి చూడండి, ఈ రాయిలో మనకి సీతమ్మ దేవి నివాసానికి వెళ్ళడానికి ఇక్కడ ఆరో మార్క్ వేసినారు. చూడండి, ఈ రాళ్ళన్నీ ఒకదానిపైన ఒకటి పేర్చినారు వాళ్ళ కోరికల్లో నెరవేరడానికి. ఇది పురాతనమైన బసవన్న. చూడండి, అక్కడ కానొస్తుంది కదా, అదే సీతమ్మ పార్వతి దేవస్థానం, సీతా పార్వతి దేవస్థానం అది. అక్కడి వరకు మనము వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సీతమ్మ అమ్మవారి ఇల్లు ఇది. తాయి మణి అని కన్నడంలో రాసినారు. చూడండి, ఇక్కడ ఈ ఇంటిపైనే చూడండి ఒక చెట్టు మొలిచింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ శివలింగాల్ని లవకుశలు ప్రతిష్ఠించినారని చెప్తారు. ఎందుకంటే ఇవి కూడా జంట లింగాలే ఉన్నాయి. చూడు, జంట శివలింగాలు. అందువలనే వీటిని లవకుశలు ప్రతిష్ఠించినారని చెబుతారు. ఇక్కడ సీతమ్మ అమ్మవారు భోజనాలు చేసి పెట్టిండే స్థలం ఇది లవకుశలకి. చూడండి, ఇవన్నీ వంట సామాన్లు. చూడండి, ఇవన్నీ వంట సామాన్లు అంట. ఇందులో నుంచి మనకి సౌండ్ వస్తుంది, ఇక్కడ కంచు సౌండ్ వస్తుంది మనం చేతితో కొడితే. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, సీతమ్మ అమ్మవారు భోజనాలని వండి ఇక్కడ పెట్టేవారంట. అప్పుడు లవకుశలు వచ్చి భోజనాన్ని పెట్టుకొని తినేవారని చెబుతారు. చూడండి, ఇవన్నీను వంట సామాన్లు. చూడండి, మనం ఇక్కడ కొడితే ఈ కంచు సౌండ్ వస్తుందని చెప్తారు. అది నిజమో కాదు, మనము కొట్టి చూద్దామండి. చూడండి, కంచు సౌండ్ వస్తుంది. చూడండి, కొడితే కంచు సౌండ్ వస్తుంది. మనము సీతమ్మ అమ్మవారి నివాసం నుండి కొంచెం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ ఏకాంతరామస్వామి మందిరం ఉంది. చూడండి, చాలా పురాతనమైన ఈ దేవస్థానము 5000 సంవత్సరాల కిందట ఈ శివలింగాలని ప్రతిష్ఠించినారని చెప్తారు. దేవస్థానాలని మాత్రము చోళల కాలంలో తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఒక్కో దేవస్థానాన్ని నిర్మించుకుంటూ వెళ్ళినారు. చూడండి, గరుడస్తంభము. చూడండి, దేవస్థానం లోపల ఇలా ఉంటుంది. చాలా పురాతనమైన దేవస్థానం కదా. ఇక్కడ ఒక విగ్రహం ఉంది. ఏమి దేవుడో నాకైతే తెలియదు. మీకేమైనా తెలిసింటే ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి, చాలా వరకు శిథిలా వ్యవస్థలో ఈ దేవస్థానం ఉంది. చూడండి, ముందుకు వెళ్తూ ఇక్కడ నందీశ్వరుడు, ఏకాంతరామస్వామి శివలింగము. చూడండి, చాలా పురాతనమైన దేవస్థానాలు ఈ కొండపైన ఉన్నాయి. ఇక్కడ ఏమిటంటే అడుగడుగున ఒక చరిత్ర మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ కొండపైన, అవని కొండపైన అంత బాగా ఉంది. చూడండి, ఇలాగ ముందుకు వెళ్ళామంటే మనము ఇక్కడ లక్ష్మణ తీర్థము, ధనుష్కోటి, పాతాళ గంగా అని ఒకే కోనేరుని ఇన్ని పేర్లతో పిలుస్తారు. ఆ కోనేరు కూడా ఇక్కడ ఉంది. నేను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో లేదు.
చాలా లాంగ్ వీడియో అవుతుంది. మీకు ఈ వీడియో ఇష్టమైనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇట్లు మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్ మన ఛానల్ పేరు. చూడండి, ఈ గడ్డిని మనము చూసింటాము. ఇదంతాను అనంతపురము దగ్గర అంతా బాధ అంటారు, అంటే కొట్టాల పైన కప్పుతా ఉండ్రి పాతకాలంలో. అది ఆ గడ్డి అది. చూడండి, ఈ గడ్డి అంతాను ఇలాగే వెళ్ళాలి. చూడండి, కొండపైనకి ఇంకా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ జై శ్రీరామ్ అని రాసినారు. నేను ఇంతటితో ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందామండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ మురళీకృష్ణ